సినీ తెరపై యోధుడిగా కనిపిస్తే చాలు ఆ పోరాటం నిజమేనేమో అనిపించేలా కనిపించే వ్యక్తి పవన్ కళ్యాణ్. కానీ అది కేవలం నటన మాత్రమే కాదు, తెర వెనుక 3 దశాబ్దాల కఠిన సాధన ఉంది. సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న యుద్ధ కళలపై ఆయన అంకిత భావం ఒక్క క్షణం కూడా తగ్గలేదు. ఇప్పుడు అదే సాధనకు అంతర్జాతీయ ముద్ర పడింది, అరుదైన గుర్తింపు లభించింది. పవన్కు దక్కిన ఈ పురస్కారం కేవలం ఒక సర్టిఫికేట్ కాదు, క్రమశిక్షణ, వినయం, నిరంతర సాధనతో సాగిన జీవిత ప్రయాణానికి దక్కిన గౌరవం. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో అరుదైన అంతర్జాతీయ ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయినటువంటి కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం పొంది ప్రపంచ స్థాయి చారిత్రాత్మక గుర్తింపును అందుకున్నారు. 3 దశాబ్దాలకు పైగా ఆయన కొనసాగించిన క్రమశిక్షణతో కూడిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్నటువంటి అంకిత భావానికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. సినీ, రాజకీయ జీవితాల్లోకి రావడానికి ముందే మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభించిన పవన్ కళ్యాణ్ కరాటే నుంచి జాపనీస్ సమురాయ్ సాంప్రదాయాల వరకు లోతైన అధ్యయనం చేశారు. చెన్నైలో ఉన్నటువంటి సమయంలో కఠిన శిక్షణ, నిరంతర సాధనతో శారీరకంగా, తాత్వికంగా బలమైన పునాదిని నిర్మించుకున్నారు. ఈ యుద్ధ కళల ప్రభావం ఆయన సినిమాల్లోనూ స్పష్టంగా కనిపించింది. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని గుర్తించిన జపాన్కు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ సోగో బుడో కన్రీకాయ్ ఆయనకు 5th డాన్ పురస్కారం అందించింది. అలాగే జపాన్ వెలుపల క్లాన్లో ప్రవేశం పొందినటువంటి తొలి తెలుగు వ్యక్తిగా పవన్ చరిత్ర సృష్టించారు. గోల్డెన్ డ్రాగన్ సంస్థ నుంచి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదుతో సత్కారం కూడా లభించింది. భారతదేశంలోని ప్రముఖ బుడో నిపుణుడు హన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మొహమ్మదీ వద్ద శిక్షణ పొందిన పవన్ కళ్యాణ్ కెండోలోనూ అత్యున్నత స్థాయి సాంకేతిక నైపుణ్యం సంపాదించారు. ఈ మైలురాయితో సినిమా, రాజకీయాలు, శాస్త్రీయ యుద్ధ కళలు మూడింటినీ కూడా అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేసిన అరుదైన భారతీయ ప్రముఖుల్లో ఒకరిగా పవన్ కళ్యాణ్ నిలిచారు. కత్తిని చేతిలో పట్టుకున్న యోధుడి బలం దానిని నడిపించే మనస్సులోనే ఉంటుందనేది జపనీస్ యుద్ధ తత్వం. ఆ తత్వాన్ని జీవితంగా మార్చుకున్న అరుదైన వ్యక్తి పవన్ కళ్యాణ్. కెంజుట్సులో ప్రవేశం అంటే ఒక గౌరవం కాదు, నిరంతర సాధనకు లభించిన ప్రపంచ గుర్తింపు. సినిమాల్లో యోధుడు, రాజకీయాల్లో ప్రజానేత, యుద్ధ కళల్లో నిజమైన సాధకుడిగా నిలిచారు పవన్ కళ్యాణ్.